సంబంధించిన ఒక ప్రభుత్వ దవాఖాన ఇది. ఆ ప్రభుత్వ దవాఖానలో ఏమైందనంటే ఇక్కడ చూడండి, అక్కడ లోపల కనిపించే వ్యక్తి ఆయన ఓపీ ఇచ్చేటువంటి వ్యక్తి. ఆ ఓపీ ఇచ్చే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ దవాఖాన ఇది. ఒకసారి మాకు నేరుగా వచ్చిన వీడియో ఇది. వాళ్ళే పాపం బాధితులు పంపించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కానివ్వండి, లేదంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కానివ్వండి, చాలా చోట్ల ఓపీలు ఇవ్వడానికి మా కుటుంబాలు కాదా, మాకు పిల్లలు లేరా, మేము బతకొద్దా అని చెప్పి ప్రజల నుంచి ఈ రకంగా ఓపీల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓపీకి ఎటువంటి ఫీజు వసూలు చేసే ప్రక్రియ ఉండదు ప్రభుత్వ హాస్పిటల్లో. ఇది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్. ఇక్కడ వ్యక్తి కొంత అబ్జర్వేషన్లో మనం చూస్తే, నేను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేసినా ఆయన కొంత క్లియర్గా లేడు, విజిబుల్ కనబడతలేదు. కానీ ఆయన చూడండి, ప్రతి ఒక్కరి నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నట్ట. అది తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఓపీ ఇచ్చే దగ్గర ప్రతి పేషెంట్ దగ్గర నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఇది ప్రజలే మాకు నేరుగా పంపించిన వీడియో ఇది. షాద్ నగర్కి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారైనా, అట్ ద సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు. ఇట్లా ఒకటే దగ్గర కాదు, చాలా చోట్ల జరుగుతుంది. హైదరాబాద్ పోతే మనం గాంధీ హాస్పిటల్ పోయినా, ఉస్మానియా పోయినా, అక్కడ ఏమవుతుంది, చాలా పెద్ద ఎత్తున క్యూ ఉంటుంది. పబ్లిక్ అయితే చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారు. అక్కడ చిన్న పరీక్షలు చేసుకోవడం కోసం కానివ్వండి, లేకుంటే బీద మధ్యతరగతి ప్రజలంతా కూడా ఇక్కడికి ఎవరు వస్తారు? ప్రభుత్వ దవాఖానలకు వచ్చేది ఎవరు? వాళ్ళు డబ్బులు చెల్లించలేక ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే, ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి అక్కడ ఆ భారాన్ని మొయ్యలేమనే ఒక ఉద్దేశంతో పెద్ద రోగాలైనా కూడా కొంత మన లైఫ్ స్టైల్ని పెంచుకుందాం అంటే, మనం ఇవాళ టాబ్లెట్లు లేవు, లేకుంటే హాస్పిటల్ పోతే శస్త్రచికిత్స చేసుకుంటే మనకు తొందరగా నయమైద్దని వాళ్ళకి తెలిసినప్పటికీ ఆ స్తోమత లేక చాలా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు నా షో చూసేవాళ్ళు, తెలుగులో చూసేవాళ్ళు కూడా ఏదో పెద్ద రిచ్ అమీర్లు, లేకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఉండేవాళ్ళు చూడరు. సామాన్య మధ్యతరగతి తెలంగాణ ప్రజానికం, బీద వర్గాలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన జనమే చూస్తారు. సో మీలాంటి వాళ్ళు ఇటువంటి సందర్భాల్లో మీరు అనేక సార్లు ప్రభుత్వ దవాఖాన పోయి ఉంటారు కదా. మీరు పోయిన ప్రభుత్వ దవాఖానలో ఈ రకంగానే కనుక వసూలు పాల్పడితే ఒక్కసారి మాకు సమాచారం ఇవ్వండి. డెఫినెట్గా దానికి దాని అంత చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఈరోజు 100 రూపాయలు అయింది, రేపటి రోజున ఇంకా ధర పెరగవచ్చు. ఇంకా ఈ రకంగా మనం ఆగడాలకి వాళ్ళకి సహకరిస్తూనే ఉంటే అక్కడికి వచ్చేదే డబ్బులు లేక ఆ 100 రూపాయలే ఉంటే ఇంకో 100 రూపాయలు వేసుకుంటే ఒక క్లినిక్ కన్నా పోయి మనం సర్జరీ మన ఒక అక్కడ పరిష్కార మార్గం చూసుకుంటాం కదా. ఒక ఆర్ఎంపీ దగ్గర కన్నా పోయి, లేకపోతే ఒక చిన్న నార్మల్ దవాఖాన కన్నా పోయి 200 రూపాయలు ఈ ఓపీ కట్టి పలానా కాడ మందులు తీసుకున్నా మనం బతుకుతాం కదా. మరి అటువంటిది ప్రభుత్వ హాస్పిటల్కు రావడం ఎందుకు? ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి డబ్బులు కట్టడం ఎందుకు? మీరు కూడా చాలాసార్లు పోయే ఉంటారు. ఒకసారి మీరు గమనించండి. మీరు పోయిన సందర్భంలో ఇటువంటి విధంగానే ప్రభుత్వ దవాఖానలో కనుక ఈ రకంగా డబ్బులు వసూలకు పాల్పడితే ఒక్కసారి డెఫినెట్గా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అరికట్టాలి. ఎందుకంటే ఇటువంటి కొనసాగుతూ పోతే ప్రతిదానికి డబ్బే అవుతుంది. ఇక్కడ డబ్బు లేకనే వస్తాం. మీ కనుక సమాచారం వస్తే 9705526662 ఇది మా వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. మీ యొక్క ఆ విషయాన్ని, ఆ వీడియోని మాకు పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నాను, ఇటువంటి సంఘటనలు మనం కనుక ఉపేక్షిస్తే, మనం వదిలేస్తే ఇంకా చాలా తారాస్థాయికి చేరుతాయి. ఇటువంటి అరికట్టాలే, మనమే బాధ్యతాయుతంగా. ఇప్పుడు చూడండి, మనం ట్యాక్సుల రూపంలో డబ్బులు కడుతున్నాం, బడ్జెట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఈ వ్యక్తికి కూడా జీతాలు ఉంటాయి, అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి. ఆయన కుటుంబానికి ఒక ఆసరగా ఉంటుంది. అన్ని రకాలుగా జీతాలు తీసుకుంటున్న వీళ్ళు మళ్ళీ వచ్చి డబ్బులు దందాలకు పాల్పడుతున్నామని అంటే వీళ్ళని ఎట్లా అడ్డుకోవాలి? మనమే బాధ్యత తీసుకొని ఇటువంటి వాటి విషయాల్ని డెఫినెట్గా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. సో మీరు కూడా నిజంగా ఇటువంటిది ఫేస్ చేసి ఉంటే, ఎక్కడ ఫేస్ చేసిరు, ఎటువంటి సంఘటనలో ఫేస్ చేసిరు, ఆయన ప్రభుత్వ దవాఖానలోకి వచ్చినటువంటి ఆ రోగి ఎవరైతే ఉన్నారో, ఆసుపత్రికి వచ్చినటువంటి ఆయన ఓపీ తీసుకునే సందర్భంలో డబ్బులు ఇచ్చి తీసుకుంటే ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారట. సో మీరు కనుక ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే ఎక్కడ జరిగింది ఏంటి అని ఒకసారి మీరు మీరు ఫేస్ చేసిన ఆ సీన్ని ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఇటువంటిదైనా ఫేస్ చేసి ఉంటే మీ యొక్క సమస్యని మాకు వాట్సాప్లో పంపించవచ్చు.